పేరు నీలిమ నరేష్. మాది 5వ కిట్టి పార్టీ. భగవద్గీత శ్లోకం చదువుతున్నాను. ప్రార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయానీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్వేషిణీం. తాత్పర్యం: భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునకు ఓనర్చి ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థమాలయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు ప్రార్థనకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, పురువులను, మేనమాములను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించెను. హరే కృష్ణ. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. ఇది మా 5th బూన్స్ లక్కీ కిట్టి పార్టీ అండి. ఈసారి నీలిమ నరేష్ వాళ్ళ ఇంట్లో జరిగింది. ఎప్పటిలాగా యాజ్ యూజువల్గా ఫస్ట్ భగవద్గీత చదివినాకనే తంబోలా ఇలా గేమ్స్ ఆడుకున్నాము. కానీ చాలా సరదాగా సాగిపోయింది మా కిట్టి పార్టీ. దాంట్లో హోస్ట్ పెట్టినారు గేమ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇంతకైతే కంటికి బాగా పరీక్ష పెట్టేటట్లు నిదానంగా చేసుకోవాలి అనేది కిట్టి పార్టీల గేమ్స్ నుంచి బాగా మాత్రం అందరికీ అలవాటవుతుంది. ఇలా బటన్స్తో ఈ టూత్ పిక్తో బటన్స్ తీసి అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇదొక గేము. చిన్న తణుకులను స్పిన్నీస్కి సేఫ్టీ పిన్కి 5 వేయడము. ఇలా నిజంగా మా కిట్టి పార్టీ బాగా సరదాగా చాలా బాగా జరిగిపోయింది. అల్లరిగా సరదాగా ఉన్న 2 hours అయినా అంతా మర్చిపోయి మేము కూడా ఇంత వయసు వచ్చినా కూడా ఒక పిల్లలకి ఇలా సరదాగా గడపడం అంటే చాలా బాగుంటుందండి. జస్ట్ ఎంజాయ్మెంట్ అంతే, సింపుల్గా లేడీస్ వరకు చాలా ఉంటుంది. గేమ్స్లో స్వర్ణలతకు వచ్చింది, బచ్చు స్వర్ణలత, అండ్ ఇంకొకరు గుంతా శిరీషకు వచ్చింది ఇంకొక గేమ్. వీళ్ళు గేమ్ విన్నర్స్. ఇలా వెళ్ళేటప్పుడు తను పసుపు కుంకుమ గాజులతో సత్కరించి మమ్మల్ని పంపించిందండి.